వెల్కమ్ టు త్రివేణి. నేను ప్రస్తుతం నిజామాబాద్లోని కంఠేశ్వర ఆలయంలో ఉన్నాము. మనకందరికీ తెలుసు నీలకంఠేశ్వర ఆలయం అనేది మన నిజామాబాద్లోనూ చాలా పురాతన ప్రసిద్ధిగాంచిన ఆలయం. మనకు ఆలయ చరిత్ర గురించి తెలియజేయడానికి మనతో పాటు సుహాస్ గారు, అలాగే ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరశంభో మహాదేవ విశ్వేశ్వర అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమస్తే. నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైనటువంటి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో శ్రీ నీలకంఠేశ్వర వారి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలది. ఈ దేవాలయంలో స్వామివారు స్వయంభుగా వెలువడం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆలయానికి నీలకంఠేశ్వరుడు పేరుంది. నీలమేఘ ఛాయలో అనిపిస్తూ కంఠమందు విషయం తెలిసిన కంఠేశ్వరుడు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ముందు శివలింగం ఉంటుంది, వెనుక విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఉంటుంది. కనుక హరిహరులు పూర్తికరమైన క్షేత్రంగా భావిస్తారు. కనుక ఆలయానికి నీలకంఠ స్వామి పేరు. ఈ ఆలయం ఒకప్పుడు కంఠేశ్వర గ్రామం కింద ఉండేది. కాలక్రమేణా గ్రామం పెరగడం వల్ల నిజామాబాద్ పట్టణంలో మార్చడం జరిగింది. అయితే ఈ దేవాలయాన్ని శాతవాహన, పులకేశి కాలం నాటి రాజులు నిర్మాణం చేశారని చెప్పడం జరుగుతుంది. కానీ దేవాలయం యొక్క చరిత్ర ఏంటంటే దేవాలయం నిర్మించింది ఒక తల్లి మరియు కొడుకు ఇద్దరే. ప్రతిరోజు కొడుకు దేవాలయం నిర్మించేవాడు. ఆ తల్లి ఆ పిల్లవాడికి సంతి అంటే భోజన పదార్థాలు తెచ్చిపెట్టి వెళ్ళిపోయేది. యథావిధిగా ఆ కొడుకు ప్రతినిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ దేవాలయం నిర్మించాడు. చివరికి శిఖరం పెట్టేటి రోజున అమ్మ ఈరోజు శిఖరాన్ని ప్రతిష్ఠిస్తున్నాను, నువ్వు భోజన పదార్థాన్ని దేవాలయంలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చూడక చెప్పాడు. యథార్థిగా తల్లి చెప్పిన ప్రకారం, కొడుకు చెప్పిన ప్రకారం తల్లి విని దేవాలయ ప్రాంగణం నుంచి కొంచెం దూరం పోయిన తర్వాత ఆమె వెనుక తిరగడం చూసింది. పైనుంచి అబ్బాయి కింద పడి అదృశ్యమయ్యాడు. ఆ తల్లి ఇక్కడ దేవాలయం యొక్క వర్లాంగ దూరంలో అదృశ్యమైనది. ఆనాటి కాలం ఇప్పటి వరకు కూడా మన దేవాలయంలో ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి రోజున కళ్యాణము మరియు మాఘ శుద్ధ సప్తమి రోజున దేవాలయ ప్రాంగణం నుంచి ఆ తల్లి సమాధి వరకు ఆ శివపార్వతులు గంగా సమేతంగా పోయి ఆ సమాధి దగ్గర ఆ తల్లికి దర్శనం చేస్తారు. అదేవిధంగా దేవాలయంలో ప్రతినిత్యం ప్రాతకాల అభిషేకాది కార్యక్రమాలు మరియు అర్చనలు, అన్నదానాలు, భజనలు, పల్లకి సేవ ఉంటుంది. దేవాలయంలో విశేషంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, నవగ్రహాలు, దక్షిణాముఖి దాసాంజనేయ స్వామి, స్వామివారి పుష్కరిణి, ధ్యాన మందిరం ఇవన్నీ దేవాలయంలో ఉన్నాయి.